నమస్తే, కీర్తిస్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు మనం ముంబైలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో 2000 ఏళ్ల కంటే పురాతనమైన కన్హేరి గుహలు మరియు లయన్ అండ్ టైగర్ సఫారీ గురించి అయితే తెలుసుకుందాము. మొత్తం డీటెయిల్ వీడియో చూపిస్తాను. అలానే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే చెప్తాను మీకు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మనము సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, 150 రూపీస్ పర్ పర్సన్. అది తీసుకుని లోపలికి వచ్చాక మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. సైకిల్ కానీ బస్ కానీ ఇలాగా వ్యాన్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకి ఇప్పుడు బస్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్, 25 రూపీస్ది కూడా ఉంటాయి. ఇదైతే 50 రూపీస్ టికెట్. ఇప్పుడు మీరు చూస్తుంది కన్హేరి గృహలకి వెళ్ళే రూట్. ఇది మొత్తం అడవిలాగా ఉంటుంది. నడిచి అయితే వెళ్ళలేము, చాలా దూరం ఉంటుంది. సైకిల్ కూడా కష్టమే. కుదిరితే బస్ కానీ వ్యాన్ కానీ టికెట్ తీసుకుని వస్తే బెస్ట్. చూస్తున్నారు కదా, మనం కన్హేరి కేవ్స్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో వాటర్ కోసం కానీ డ్రింక్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనము పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, చాలా మంకీస్ ఉన్నాయి. వీటితో అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఫుడ్ని చేతిలోంచి లాక్కెళ్ళిపోతున్నాయి. ఇవి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాక ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంది. పర్ పర్సన్ అయితే 25 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి రూట్ మ్యాప్ కూడా ఉంది కన్హేరి కేవ్స్కి. ఇక్కడ మొత్తం 109 కేవ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ డస్ట్బిన్ ఎంత ఇన్నోవేటివ్గా ఉందో న్యాచురల్గా. ఇప్పుడు మనము కన్హేరి కేవ్స్కి పైకి వెళ్దాము. ఇవి 2000 ఏళ్ల నాటి కన్నా పురాతనమైన గృహలు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు కూడా బౌద్ధ సన్యాసులు వీటిని నిర్మించారు. కన్హేరి అనేది సంస్కృతంలో కృష్ణగిరి అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం నల్లటి కొండ అని, ఎందుకంటే ఇవి నల్లటి బాసాల్ట్ రాతి నుంచి కట్టబడ్డాయి కాబట్టి. ఇవి సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ గృహలు కేవలం ఆశ్రమమే కాదు, బౌద్ధ మత ప్రచారం, విద్యాభ్యాసం, ధ్యానం జరిగే ప్రదేశాలు కూడా. ఇక్కడ ఆశ్రమ గదులు, పూజా మందిరాలు, విశ్రాంతి గదులు, భోజనశాల కూడా ఉన్నాయి. ఇక్కడ నీటి నిర్వహణ వ్యవస్థ అయితే చాలా అద్భుతము. రాతిలోనే నీటి తొట్టెలను చెక్కి వర్షం నీటిని భద్రపరిచే విధంగా నిర్మించారు. ప్రాచీన కాలంలో ఇలాంటి అభివృద్ధి చెందిన ఇంజనీరింగ్ ఉండడం నిజంగా ఆశ్చర్యం. ఇక్కడ శిల్పాలు సన్యాసుని, బుద్ధుని జీవితాన్ని వివరిస్తాయి. కొన్ని గృహల్లో పాత బొమ్మలు కూడా ఉన్నాయి, అయితే అవి కొన్ని మసకబారిపోయాయి. ఇలాంటి పెద్ద గృహలను ప్రాచీన కాలంలో తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కడం ఎంత కష్టమో ఊహించండి. ఈ గృహలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ గృహలు మొత్తం చూడడానికి సుమారుగా 3 గంటల పైనే పడుతుంది. ఇక్కడ శిల్పాలైతే ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇవన్నీ నా మాటలతో కాదు, మీరే స్వయంగా చూసి తెలుసుకోండి.
కన్హేరి గృహంలో అయితే చూశారు కదా. ఇప్పుడు లయన్ అండ్ టైగర్ సఫారీని చూద్దాం. దీనికి బస్ టికెట్ ప్రైస్ ఒక్కొక్కరికి 136 రూపీస్. ఈ బస్సులో మనల్ని తీసుకువెళ్ళి చూపిస్తారు. ఇక్కడ మనకి విండోస్కి ఇలాగ గ్రిల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం చూడాలి. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక బస్సులో అక్కడ మనకి లయన్ అండ్ టైగర్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా, లయన్ ఉంది. ఇలాగే మనకి జూలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే జూలో కొంచెం దూరంగా కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం కొంచెం దగ్గరగా కనిపిస్తుంది అంతే. ఈరోజు వీడియోలో కన్హేరి కేవ్స్ లయన్ అండ్ టైగర్ సఫారీని అయితే చూసాం కదా. నా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్.